హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో గేటు దగ్గర ఉండే మనీ ప్లాంట్. ఇదైతే నేను 8 ఇయర్స్ అయిందండి నాటి. ఇది చిన్న తొట్టిలో ఉండే ఇది నేను ఈ బకెట్లోకి రీపాటింగ్ చేశాను. చూడండి ఎంత బాగా వస్తుందో. చాలా బ్రాంచెస్ వస్తాయి. ఇది దొంగిలిస్తే మంచిది అంటారండి, కానీ అది ఏమీ కాదండి. ఇది అయితే నాకు మా వారు నర్సరీ నుండి తెచ్చిచ్చారండి. చిన్న మొక్క 8 ఇయర్స్ అవుతుంది నేనైతే నాటి. ఈ ఆకులు అన్ని చెట్ల ఆకుల కంటే బరువుగా ఉంటాయండి, ఎందుకంటే వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వేరే చెట్ల ఆకులు అయితే తేలిగ్గా ఉంటాయండి. చూడండి బరువుగా. ఇది అవుట్డోర్ ఇండోర్ ప్లాంట్ కూడా అండి. ఇది 2 రకాలుగా మనం పెంచుకోవచ్చు. ఇది నీటిలో వేస్తే కూడా, ఈ స్టెమ్ తీసుకెళ్ళి నీటిలో వేస్తే కూడా మంచిగా రూట్స్ వచ్చి మంచిగా వస్తుంది. ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. మళ్ళీ మనం ఇట్లా మిద్దె పైన కానీ, గేట్ దగ్గర కానీ, ఇక్కడ బయట కూడా పెరుగుతుంది. వాటర్లో కూడా పెరుగుతుంది. అన్ని ప్లాంట్లు అట్లా పెరగవండి. మట్టి తగిలితేనే మంచిగా రూట్స్ డెవలప్ అయ్యి మంచిగా ఎదుగుతాయి. కానీ ఈ ప్లాంట్ మాత్రం వాటర్లో కూడా వస్తుంది. ఇది చాలా మంచి ఆక్సిజన్ ఇస్తుంది కదా. ఈ ప్లాంట్ ఎందుకు లేనంటే గేట్ దగ్గర పెట్టిన అంటే, గేట్ దగ్గర ఎంతో చెడు గాలి ఉంటుంది. మంచిగా మనకి ఇది గేట్ దగ్గర ఉండడం వల్ల మంచి గాలి మన ఇంట్లోకి వస్తుందండి. ఈ చెడు గాలి పీల్చుకొని మనకు మంచి గాలి ఇస్తుంది ఈ ప్లాంట్ అయితే. మా ఇంట్లో చూడండి ఈ విధంగా మంచిగా బుషిగా పెరుగుతుంది. చాలా మంది తెంపుకుపోతూ ఉంటారండి, ఇలా అని తీసుకెళ్తుంటారు. ఇక్కడ మిడిల్ నుంచి తెంపేస్తారు, అక్కడంతా ఎండిపోతుంది. మళ్ళీ వద్దంటే వినరు, తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకో వాళ్ళది అట్లా ఆలోచన, దొంగిలిస్తే డబ్బులు వస్తాయి మంచిది అని చేస్తుంటారు. అది ఏం లేదండి. ఇది ఆక్సిజన్ ప్లాంట్, ఇది షో ప్లాంట్. అందంగా ఉంటుంది చూస్తూ ఉంటే మంచిగా. ఈ ప్లాంట్ అయితే ఈ విధంగా మా ఇంట్లో గేట్ దగ్గర అయితే ఈ విధంగా ఉందండి. ఇంకా మిద్దె పైన అయితే మంచిగా ఉన్నాయి, ఇంకా డెకరేషన్ లాగా చేస్తున్నాను. ఇది మా గేట్ దగ్గర అయితే ఉంటుందండి. ఈ ప్లాంట్ అయితే 8 ఇయర్స్ అయింది నేను నర్సరీ నుంచి తెచ్చిపెట్టి. ఈ మిద్దె పైన ఉన్న ప్లాంట్లకు నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్, బనానా పీల్స్ లిక్విడ్, రైస్ వాటర్ లిక్విడ్ అవన్నీ ఇస్తాను. కానీ ఈ ప్లాంట్కి నేను ఏమి ఇవ్వనండి. డైలీ 1 మగ్ వాటర్ ఇస్తాను అంతే, ఏమి ఇవ్వను. ఇలాగే పెరుగుతుంది చూడండి ఎంత బాగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోతో మీ ముందు ఉంటాను. మీ పద్మా బాల్. ఎంత బుషిగా వచ్చింది చూడండి.